యస్మి నామినేషన్ నాగమణికంటకి అయితే వేసింది. నాగమణికంటకి అయితే ఏమైనా వేసిందంటే ఫిజికల్గా స్ట్రాంగ్ లేవు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, సంథింగ్ ఇలా ఫిజికల్గా లేవు, అందుకు నామినేట్ చేసింది. అక్కడ మనోడు కొంచెం అగ్రెసివ్ అయ్యాడు. నేను స్ట్రాంగ్, నేను హౌస్లోనే ఉంటాను, కావాలంటే నువ్వు వెళ్ళిపోన్నారు. ఆ ఇద్దరు పోరులో ఎవరి పాయింట్ మీకు వ్యాలిడ్ అనిపించింది? సో ఫిజికల్గా స్ట్రాంగ్ లేదని పక్కన పెడితే యస్మి ముందుగానే చెప్పింది, నేను వీక్లో హౌస్లో ఉన్న వాళ్ళు నా ప్రతి నామినేషన్ నీకే వేస్తా అన్నది. అప్పుడు మనోడు కూడా వేయి కానీ వ్యాలిడ్ లేదని చెప్పి అన్నాడు. సో నేను చెప్పినప్పుడు ఇద్దరు పాయింట్లోనే కరెక్ట్ లేకపోలేదు. మనోడు ఫిజికల్గా స్ట్రాంగ్ అంటే కొంచెం ఫిజికల్గా వీక్గానే ఉండే, బట్ గేమ్ మెంటల్గా ఫిజికల్ బట్టే కాదు కదా. అండ్ ఎస్మీ పాయింట్ పక్కన చూసుకుంటే నాగమణికంట పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్టే. బట్ ఆ నామినేషన్స్లో ఓకే మనోడు కొంచెం స్ట్రాంగ్గా ఉండి కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నాడు. సో అది మంచి విషయమనే చెప్పాలి. స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్ అయితే ఎవరైనా నామినేట్ చేస్తే పిల్లలు అక్కడ ఆ టాపిక్కి వెళ్ళిపోయేవాడు. ఈసారి స్టాండ్ తీసుకొని బాగా మాట్లాడేది అనిపించింది నాగమణికంట. సో నాగమణికంటే అట్లీస్ట్ తెలుసు కదా ఎన్ని హౌస్లో ఉన్నా మనోడు టాప్ 2 లేదా టాప్ 3లో ఉంటాడు ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే. సో యస్మి కూడా మొన్న వీక్ బాగా ఓటింగ్స్లో చాలా లీస్ట్లోనే ఉంది. సో చూడాలి మరి ఈసారి సోనియా వెళ్ళిపోద్దని చాలామంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? సోనియా ఈ వారం ఎలిమినేట్ అవుద్దా లేకపోతే ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతారా? ఎవరైనా ఎలిమినేట్ అయితే వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవుతారో కూడా కింద కామెంట్ చేయండి. డీటెయిల్ వీడియో రాబోతుంది.